హలో శివ, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? మా డాడీకి మార్నింగ్ యాక్సిడెంట్ అయింది శివ. ఎప్పుడు ఎక్కడ? మార్నింగ్ జాగింగ్ వెళ్ళొస్తున్నప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసాం. ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు. నాకు 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయవా ప్లీజ్? నువ్వేం కంగారు పడకు ప్రియ, అది నేను చూసుకుంటా. ఏంట్రో పొద్దున ఇంతలా ఆలోచిస్తున్నావు? రే, ఏం జరిగింది? ప్రియ వాళ్ళ ఫాదర్కి యాక్సిడెంట్ అయిందట్రా. యాక్సిడెంటా? నన్ను 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమని అడిగింది. 1,00,000 రూపాయలు అడిగిందా? అసలు తనని ఎప్పుడు కూడా చూడలేదు. ఏదో సరదాగా మాట్లాడుతుంది అనుకుంటే ఏంట్రా గొప్ప పంచాయతీ? రే, నాకేదో తేడా కొడుతుంది. ముందు నీ ఫోన్ ఇయ్యి ఒకసారి. రే, నేను చెప్పేంత వరకు ఫోన్ ఆన్ చేయకు. రే, ఏం ఆలోచిస్తున్నావు? ఇంతకుముందు స్వప్న విషయంలో ఏం జరిగిందో తెలుసు కదా, మళ్ళీ అది రిపీట్ చేయకు, గుర్తుపెట్టుకో. అవును, విషయంలో జరిగింది ప్రియా విషయంలో జరుగుతుందంటావా? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. హలో అన్నా. అరే చోటు, నాకీరా, నేను తీసుకెళ్తా. అన్న, రోజు నువ్వెందుకని ఆ పాలపేటలు తీసుకెళ్తున్నావు నా బదులు? చైల్డ్ లేబర్ నేను ఎంకరేజ్ చేయను రా. నాకెందుకో తేడా కొడుతుందని. ఏం లేదు, వెళ్ళి పని చూసుకో. ఇదిగోండి మీ పాల ప్యాకెట్. అయ్యో, ఇవాళ కూడా మీరే తీసుకొచ్చారా? పర్లేదులేండి, మనలో మనకేముంది. వాడికి కోటింగ్ ఇవ్వాలండి. ఎన్నిసార్లు చెప్పినా పైకి తీసుకురావడం లేదు. డోంట్ వరీ అండి, వాడి సంగతి నేను చూసుకుంటా. మీరే థ్యాంక్స్ అండి, బాయ్. ఇట్స్ ఓకే అండి. ఏరా, పాల ప్యాకెట్లు వేసావా? ఇలా రోజుల తరబడి వెనకాల తిరగడం తప్ప ఎప్పుడు ప్రపోజ్ చేస్తారు అమ్మాయికి? రేపు చెప్తాను రా కన్ఫామ్గా. అరే శివ, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో. ధనం దాచే కొలది దొంగల పాలవుద్ది, ప్రేమ దాచే కొలది అమ్మాయి పరాయేడు పాలవుద్ది. తర్వాత నువ్వు పాల ప్యాకెట్లు అమ్ముకోవాలి. ఏం చెప్పావురా? అరే, ఓ గుడ్ న్యూస్, రేపు ఇంటి ఓనర్స్ ఉండరంట. ఇదే మంచి టైం, ప్రపోజ్ చేయి. అయితే ఇంటి ఓనర్ అవుతావు, లేదంటే ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతాం. ఇంకా రావట్లేదు ఇంటి వీడు. మనమే షాప్కి వెళ్తే పోలా? రే, ఏందిరా ఇంత లేటు? కొంచెం పని ఉందన్నా. ఇంకోటేదిరా? ఓనర్స్ ఈ రోజు లేరని చెప్పారు. స్వప్న చెప్పులు బయటే ఉన్నాయే. రే, ఇవాళ ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా కావాలి. ప్యాకెట్ 500 అన్నా. 500 దేనికిరా? అవసరం నీది, లేదంటే చెప్పు, పైకి వెళ్ళి నేనే వేసొస్తాను. బాగా ఎక్కువైతే అందరా నీకు. సరే తీసుకో ప్యాకెటే. ఆల్ ది బెస్ట్ అన్నా. అరే వెళ్ళరా బాబు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అయ్యో, చిల్లు పడింది శివగారు, చూసుకోలేదా? సరే, నేను బయటికి వెళ్తున్నా ఇవాళ, మీరే దీన్ని యూజ్ చేసుకోండి. అరే శివ, నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చలేదురా. అక్కడే ఉంటే నువ్వేమైపోతావో అని దూరమైన సరే ఇక్కడికి వచ్చేసాం. అయినా కానీ నువ్వు ఇలాగే ఉంటానంటే చాలా కష్టం రా. టేక్ కేర్ రా.
శివగాడికి ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. కాల్ ఎందుకు కట్ చేస్తుంది? హలో, ఎవరండి? హాయ్ శివ, నా పేరు ప్రియా. నిన్న మీకు మెసేజ్ కూడా చేశాను. నేను నీకు మెసేజ్ చేయడం ఏంటి? నేను నీ పేరు ఫస్ట్ టైం వింటున్నా. సరే, నాకెందుకు కాల్ చేసావు? నేను షాపింగ్ మాల్లో చూశాను, మీరు నాకు బాగా నచ్చారు. పిచ్చి పిచ్చి చేసా లేకుండా ఫోన్ పెట్టాయి. ఏదో ఏదో చేసినట్టున్నాడు. చెత్త నా కొడుకుని చెప్తా ఆయన సంగతి. రే దైద్యుడా, ఎవరికి మెసేజ్ చేసావురా నా ఫోన్ నుంచి? రైట్. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సరే సరే, తర్వాత చేస్తాను. అదేరా మన వెంకయ్యగాడు, మన హరిణి లేదు, తను వాళ్ళ హస్బెండ్తో డైవర్స్ తీసుకుందంట. వాడు మంచోడు కాదంట. అయితే? అస్తమానం అనుమానిస్తూనే ఉంటాడంట. అయినా మన సుబ్బిగాడు ఎన్ని ఇయర్స్ దాని వెనకాల తిరిగాడరా పెళ్లి చేసుకుందామని. ప్రేమ అంటే నాదని సంకల్ గుద్దుకోవడం కాదురా, అది ఎదుటి వాళ్ళు కూడా గుర్తించాలి. నేను షాపింగ్ మాల్లో చూశాను, మీరు నాకు బాగా నచ్చారు. ఏంద్రా ఇందాక అంత ఫోర్స్గా వచ్చావు? ఏమైంది? ఏం లేదురా, నువ్వు చేసిన కర్రీ స్మెల్ బయట దాకా వస్తుంది. సరే సరే, తిందాం తిందాం. గుడ్ జాబ్ రా, గుడ్ జాబ్. అనవసరంగా తిట్టామతనని. ప్రియా, ఇంకెన్ని రోజులు మనం ఒకరినొకరిని చూడకుండా కలవకుండా ఉండాలి చెప్పు? రేపు కలుద్దాం కదా. కాలానికి మనం ఎదురెళ్తున్నాం, ఎప్పటికైనా మనం కలవాల్సిందే. ఆ కాలమే మనల్ని కలుపుతుంది. తను నన్ను నిజంగా ప్రేమిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం తన ప్రేమను తక్కడలో పెట్టి దాన్ని సమానంగా చూసుకొని ప్రేమించలేదు. $45,000 ఉన్నాయా? ఏం దాంట్లో ఎంటున్నాయో చూద్దాం. హలో ప్రియా, మనీ ట్రాన్స్ఫర్ చేశాను, ఒకసారి చెక్ చేసుకో. థ్యాంక్ యూ శివ. ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? సన్షైన్ హాస్పిటల్. ఓకే, నేను వస్తున్నా. మేడం, వెంకట్రావు అనే పేరు మీద వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా? ఈరోజు ఎవరు అడ్మిట్ అవ్వలేదమ్మా. యాక్సిడెంట్ కేసు అండి? లేదు, ఎవరూ అవ్వలేదు. ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. లేదండి, ఎవరూ జాయిన్ అవ్వలేదు.
అయినా డబ్బులు నీ దగ్గర ఉంటే ఇవ్వాలరా, పక్కన వాళ్ళ దగ్గర తీసిచ్చావు చూడు, అదే హైలైట్ రా. నా బాధ డబ్బులు పోయేందుకు కాదురా, నేను ప్రేమించిన ప్రతి ఒక్క అమ్మాయి నాలో ప్రేమను తప్ప అన్నీ చూసావా, అదేరా నాకు అర్థం కావట్లేదు. సరేరా, నేను సెల్లార్లోకి వెళ్ళి బైక్ తీసుకొస్తాను. ఏరా కళ్ళు దొబ్బినాయా? బాస్ చిన్నదే కదా, ఎందుకంత ఎక్స్ట్రా చేస్తున్నావు? ఎక్స్ట్రాలేంట్రా ఎక్స్ట్రాలు నీ మనకెందుకు వాడతావు? రే రా రే, వెళ్దాం రా రే. బండి ఏంటి ఇన్ని రోజుల తర్వాత ప్రియ దగ్గర నుంచి ఫోనా? హలో, హాయ్ శివ, చెప్పు ప్రియ. నీతో మాట్లాడాలి. ఎక్కడున్నావు? నేను ఇప్పుడే గుడికి వెళ్ళొచ్చాను. మనం ఒకసారి కలుద్దామా శివ? ఎక్కడ? హైదరాబాద్ చాయ్ అడ్డా దగ్గర. ఓకే ప్రియ. మనలో ఉన్న ప్రేమని ఎదుటి వాళ్ళలో కూడా గుర్తిస్తేనే ఆ ప్రేమకు ఒక విలువ ఉంటుంది. నా పేరు ప్రియా. హలో, ఏం చేస్తున్నావు? బుక్ చదువుతున్నాను. ఏ? నైట్ కలలో ఒక అమ్మాయి తెగ ముద్దులు పెట్టింది నాకు. అది నువ్వో కాదో తెలుసుకుందామని ఫోన్ చేశా. నేను కాకుండా ఇంకెవరు పెడతారు? నేనే అయ్యుంటా. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి రానా? అంత లేదు. నువ్వేం కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం రావాల్సిన లేదు. అసలే మా డాడీ ఉన్నారు, చంపేస్తా నన్ను. అయితే వీడియో కాల్ చేయి. ఆ? సరే. డోర్ వేసేసి ఉంది కదా. డోరు వేయడం ఏంటి? పిచ్చి పిచ్చి కోరికలు కోరేమంటే చంపేస్తా. ప్లీజ్ ప్లీజ్, నిన్ను తప్ప ఇంకెవరిని అడుగుతాను నేను? సరే, డోర్ బయట ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చూసొస్తా. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు. చెప్పు షన్ను. నీకు ఒక ఫోన్ నెంబర్ పంపిస్తాను. వాడు నా ఫ్రెండ్. వాడికి నువ్వు కాల్ చేసి నిన్ను రోడ్డు పని చూశాను, నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పగలవా? నీకేను పిచ్చా? నన్ను మాట్లాడమంటావేంటి? సరదాగా మాట్లాడు. నీకు ఒక ఫోన్ నెంబర్ పంపిస్తున్నా చూడు, మాట్లాడు. వాడి పేరు రాహుల్. షన్ను, షన్ను. సరే చేద్దాం. హలో హలో రాహుల్, దిస్ ఇస్ ప్రియా. అప్పుడే నన్ను మర్చిపోయావా? నేను నీ ప్రియాని. హాయ్ ప్రియా, చాలా రోజులకు ఫోన్ చేసా. ఏంటి కదా వదిలేసావా రవి గారిని? హే సారీ, నీ ఫ్రెండ్ షణ్ముఖ్ ఉన్నాడు కదా, తన గర్ల్ ఫ్రెండ్ నేను. సరదాగా కాల్ చేయమంటే చేశాను. షణ్ముఖ వాడేవాడు నాకు తెలియదు. అలాంటి పేరున్న ఫ్రెండ్ కూడా నాకు లేడు. కానీ నాకు ప్రియాని గర్ల్ ఫ్రెండ్ ఉండేది. తను మీరు కాకపోయినా పర్లేదు, మాట్లాడండి. మై డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. షట్ అప్. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అసలు షన్ను కాల్ చేసి అడగాలి.
నీకేమైనా పిచ్చా అసలు? ఎవడో తెలియని వాడితో మాట్లాడమంటావు? ప్రియా కామ్ డౌన్. ఐ హ్యావ్ ఏ డీల్. నీకు ఇలాగే ర్యాండమ్ నెంబర్స్ పంపిస్తాను. చాట్ మాత్రం నేనే చేస్తాను, బట్ కాల్ మాత్రం నువ్వే మాట్లాడాలి. వాడు సరిగ్గా మన హ్యాండ్లోకి వచ్చిన టైంకి వాని మనం డబ్బు అడుగుతాం. షణ్ముఖ్ జోక్ చేస్తున్నావు కదా. ప్రియా లిజన్, ఇవన్నీ చేస్తేనే కదా మనకి డబ్బుకి లోటు ఉండదు. ఒకసారి ఆలోచించు. డూ యూ హ్యావ్ ఎ సెన్స్? ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ప్రియా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నావు? ఇవి అవన్నీ చేస్తేనే కదా వస్తున్నాయి. అయినా ఈ అమ్మాయిలపైన ఎన్ని రోజులని డిపెండ్ అయి ఉండాలి? అదే పని నువ్వు చేస్తే బాగుంటుంది కదా. షటప్ షన్ను, నువ్వు ఇలాంటి వాడు అని తెలియక లవ్ చేశాను. బాయ్. బ్రతిమలాడుతున్నాను చెట్టే కూర్చుంటున్నావా? నీకు చెప్పింది చెప్పినట్టు చేయకపోతే నీ వీడియోలన్నీ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తాయి. నీకు ఇష్టమున్నా లేకపోయినా నేను చెప్పింది చేయాల్సిందే. అర్థమైందా? ఏంది వెనకాల కూర్చున్నావు? బ్లాక్మెయిల్ చేస్తే తప్ప మాట్లాడవా? ఎక్కడ తీసుకెళ్తున్నావు? మనకు ఒక కొత్త బక్రా దొరికాడు, చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తున్నాం. ఆ శివగారి దగ్గర తీసుకున్న 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేయి. అదేంటి 1 లక్ష ట్రాన్స్ఫర్ చేసావు? నేను శివన్ 1 లాఖ్ అడిగాను. షట్. అందరిలో నిన్ను గుడ్డిగా నమ్మింది ఆ శివ ఒక్కడే. సొంత నిర్ణయాలు తీసుకోకు, చెప్పించాయి. అయినా అయింది, వాడికి అంతా బాగా నచ్చేసాడా? నేను బోర్ కొట్టేశానా?
శివ, నన్ను షన్ను నుండి కాపాడిన శివ, ఈ శివానా? నమ్మలేకపోతున్నాను. ఆర్డర్ ప్లీజ్. 5 minutes. ఓకే మేడం. హాస్పిటల్కి వచ్చాను. ఇప్పుడు మీ డాడ్కి ఎలా ఉంది? 1 minute. సరే. ఇంకొక నంబర్ పంపిస్తాను, వాడితో మాట్లాడు. నువ్వు శివ దగ్గర తీసుకున్న 1 lakh అలాగే మిగతా వాళ్ళందరికీ సెటిల్ చేయి. ఏంటే వాగుతున్నావు? నీ ఫొటోస్ అండ్ వీడియోస్ నా దగ్గరనే ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకో. ఒక్కసారి నీ వాట్సాప్ చెక్ చేసుకో ఫస్ట్. లేకపోతే డైరెక్ట్గా ట్రోల్ చేస్తాను వీడియోస్ని, ఫోటోగ్రాఫ్స్ని. వాళ్ళు నేను ఫుట్బాల్ ఆడుకుంటారు. సారీ ప్రియా, ఇవన్నీ మానేస్తాను, మన ఇద్దరం కలిసి ఉందాం. ప్రేమకు నమ్మకం అనేది ఊపిరి, అది నువ్వు ఎప్పుడో తీసేసావు. నువ్వు నాకు సెండ్ చేసిన 1 lakh నీకు సెండ్ చేశాను శివ. ప్రియా, అంత ఓకే కదా? ఏమైనా చెప్పాలా? అవును శివ, ఐ లవ్ యూ. పెళ్లి చేసుకుందాం. వీడి ఫేస్కి ఫేస్ సెన్సరా? చెప్తా. నీకు జ్వరం అన్నావు కదా, త్వరగా తగ్గాలని ఈరోజు ఉపవాసం ఉన్నా. ఎవరో తెలియని నన్ను ఇంతలా ప్రేమించడం నమ్మలేకపోతున్నా. ఐ లవ్ యూ ప్రియా. జరిగిన నా గతం శివుడు చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే తన కళ్ళలో ప్రేమ కంటే శివ నన్ను నమ్మిన నమ్మకం ఎక్కువ కనిపిస్తోంది. ఇంకేమైనా చెప్పాలా? శివ, నా పేరు ప్రియ కాదు, పార్వతి.